మీ ధర్మతేజ గోస్ట్ 1 గ్రూప్ బాయ్స్లో మేము ఉన్నాము. ఇది వచ్చేసి బెల్లంకొండ మండలం, పల్నాడు డిస్టిక్. ఇది వచ్చేసి బెల్లంకొండ గ్రామంలో ఉన్నాము. ఇది వచ్చేసి శివాలయం, అతి పురాతనమైన శివాలయం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళి చూద్దాం. 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 30 అడుగులు సుమారుగా ఉన్నది ఈ ధ్వజస్తంభం. చూడండి ఫ్రెండ్స్, మన శివాలయం వచ్చేసి ఇది మళ్ళీ నాగులు చవితి నాగమయ్య స్వామి పుట్ట. ఇది వచ్చేసి 7 వారాల సూరి. ఇది వచ్చేసి మన పుట్ట. ఇది వచ్చేసి మనది. మరి ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శివుని ఏమని పిలుస్తారంటే గౌతమేశ్వర స్వామి వారిగా పిలుస్తారు. ఈ చరిత్ర అనేది వచ్చేసి ఇక్కడ మొత్తం ప్రతి క్లిప్లో మీకు రాసి చూపించారు ఫ్రెండ్స్. చూడండి ఈ కథ, ఈ గుడి చరిత్ర అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ రాసి చూపించారు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చూడండి, మీరు ఒకసారి చదువుకోవాలంటే ఆపి చదువుకోవచ్చు. ఇది వచ్చేసి శివాలయం చరిత్ర. ఇది వచ్చేసి ఇదేదో మనకి తెలియని చెట్టు తాత. ఇదేం చెట్టు? మారేడు చెట్టు ఫ్రెండ్స్. శివుడికి పవిత్రమైన చెట్టు. ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పెద్ద చెట్టు. అక్కడ ఉసిరి చెట్టు ఉంది. ఇది వచ్చేసి కార్తీక మాసంలో జారుబండ దగ్గరికి చాలామంది వస్తారు. మళ్ళీ కార్తీక మాసం అతి పురాతనమైన శివాలయంలో మన ఒకటి ఉన్నది. కార్తీక మాసం మన శివాలయంలో అతి గ్రాండ్గా చేస్తాం. ముఖ్యముగా ఒకటి, కార్తీక మాసంలో మనము పౌర్ణమి రోజు అగ్నిద్వారం, అయ్యప్ప స్వామి భజనలు అన్నీ పెడతాము. మేము మీ స్వామి అయ్యప్ప స్వామి భజన గీతం స్వామి ఇస్తున్నామయ్యప్ప. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకి అంతే. మన బెల్లంకొండ శివాలయం చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఏం చేస్తారు? పక్కన ఉన్న బెల్లుని కొట్టేయండి. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు?